ఈ రాష్ట్రంలోన నిరుద్యోగ భృతి ఎవరికైనా దొరికిందంటే అది లోకేష్ బాబుకి 100% అది ఖాయం. ఒక మంత్రిత్వ శాఖ తీసుకున్నారు, విద్యాశాఖ అని. జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడులోన ఏదైతే డెవలప్ చేశారో స్కూల్స్, ఆ స్కూల్స్కి వెళ్ళి ఆ స్కూల్స్ మీద డేట్లు ఉన్నాయి, కనీసం ఆ డేట్లు కూడా పేకరు. ఏ టైం నుంచి ఏ టైంకి అవి డెవలప్ అయినాయి అన్నది అక్కడ డేట్లు ఉన్నాయి. ఆ డేట్లు పీకైనా కనీసం ఆ టేబుల్ మీద కూర్చోండి. విద్యాశాఖ మంత్రిగా మీరు వచ్చి ఈ 17 నెలల కాలంలోన ఒక్కసారి మీరు స్కూళ్ళకి వెళ్ళి మీరు మిడ్ డే మీల్స్ పిల్లలకి ఏం పెడుతున్నారు? పాచిపోయిన అన్నాలు పెడుతున్నారా? పురుగులు పట్టిన కూరగాయలు పెడుతున్నారా? ఏం పెడుతున్నారు మీరు విద్యాశాఖలో మంత్రిగా ఉండి? ఒకసారి చూసుకోండి. మీ రెడ్ బుక్కులు, మీరు ఎల్లో బుక్కులు తర్వాత రాసుకుందరు కానీ కూర్చొని ప్రశాంతంగా 2.0 వస్తుంది. తాట తీసి ఆరగడతాం, సమస్యే లేదు, వదిలేదే లేదు. రాష్ట్రంలో ఏ మూల ఉన్నా కానీ వాళ్ళకి పనే. ఈ పుస్తకాలు, ఈ బెదిరింపులు, ప్రజలు 1,04,00,000 మంది ప్రజలు, 5 లక్షల మంది ప్రజలు, ఒక 5 కోట్ల మంది ప్రజలు ఆంధ్రప్రదేశ్లో ఉంటే 1,04,00,000 మంది ప్రజలు స్వచ్ఛందంగా బయటకు వచ్చి ఈరోజు సంతకాలు చేసి జగన్మోహన్ రెడ్డి గారికి మేమున్నాం అండగా అని చెప్పి స్వచ్ఛందంగా వచ్చి ఇచ్చెళ్ళారు. 17 నెలల కాలంలోన మీ మీద ఎంత వ్యతిరేకత వచ్చింది, ఎంత వ్యతిరేకతను మీరు మూట కట్టుకున్నారు, ఎంత ప్రజలు మిమ్మల్ని అసహించుకుంటున్నారని చూడండి. మీ రెడ్ బుక్కులు, తర్వాత మీ ఎల్లో బుక్కులు ఎవరిని భయపెట్టవు. ప్రజలు కూడా భయపడే పరిస్థితుల్లో లేరు. పెడుతున్నారు, అక్రమ కేసులు పెడుతున్నారు, హైకోర్టు నుంచి కూడా తిట్లు కాస్తున్నారు, అయినా మీకు సిగ్గులేదు. మొన్న మంగళగిరి సీఏను కూడా హైకోర్టు జడ్జి తిట్టడం జరిగింది, అయినా మీకు సిగ్గులేదు. ఈరోజు రాష్ట్రంలోన 36వ ర్యాంకింగ్కి వెళ్ళిపోయింది మన పోలీసు వ్యవస్థ. పోలీసు వ్యవస్థను మీరు ఎంత నిర్వీర్యం చేసినారో ప్రజలు చూస్తున్నారు, ప్రజలు గమనిస్తున్నారు. ఇది అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ఆంధ్రప్రదేశ్లో నడవటం లేదు, రెడ్ బుక్ రాజ్యాంగం నడిపిస్తున్నారు. పోలీసు వ్యవస్థని మీరు కంట్రోల్ చేసి, మీరు దేశం మొత్తం మీద పోలీసు వ్యవస్థ, ఆంధ్ర పోలీస్ అంటే ఒక గౌరవం, ఒక మర్యాద ఉండేది. కానీ ఈరోజు అట్టడుగు స్థాయికి 36వ ర్యాంక్కి అమిత్ షా గారు, కేంద్ర హోమ్ మినిస్టర్, చీవాట్లు పెడుతూ ఒక లెటర్ మీ నాన్నకు పంపించినారు, చంద్రబాబు నాయుడు గారికి. స్వామి దయచేసి ఆ లెటర్ చూడు. నీ రెడ్ బుక్ వల్ల ఆంధ్ర రాష్ట్ర పోలీసులకి ఎంత అప్రతిష్ట వచ్చిందో చూడు. మిగతా రాష్ట్రాల్లో ఉన్న పోలీసులు ఆంధ్ర రాష్ట్ర పోలీసుల్ని గౌరవించేవారు, సెల్యూట్ చేసేవారు, వాళ్ళకంటూ ఒక మర్యాద ఉండేది. ఏం గత 5 ఏళ్ల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్లోన పోలీసు వ్యవస్థ ఏ రకంగా ఉంది? పోలీసు వ్యవస్థని ఏనాడు ఎక్కడ ర్యాంకింగ్ తగ్గలేదే. అన్ని రాష్ట్రాల్లో పోలీసులు మన ఆంధ్రప్రదేశ్ పోలీసులు సెల్యూట్ చేసేవారే. మరి ఈ 17 నెలల కాలంలోనే పోలీసు వ్యవస్థ ఇంత కిందకు పడిపోవాల్సిన కారణం ఏంటి? ఒక హోంశాఖ మినిస్టర్ అమిత్ షా గారు మన ర్యాంకింగ్ ఇంత వరస్ట్గా ఉందని పంపించడం ఏంటి? అంటే ఈ రాష్ట్రంలో ఉన్న మహిళల మీద, ఆడపిల్లల మీద, పసిపిల్లల మీద ఏ రకమైన అగాత్యాలు జరుగుతున్నాయి, ఏ రకంగా గంజాయి విపరీతంగా పెరిగిపోతుంది, ఏ రకంగా మద్యం విపరీతంగా పెరిగిపోతుంది, ఏ రకంగా కల్తీ మద్యం విపరీతంగా పెరుగుతుంది, ఏ రకంగా బెల్ట్ షాపులు విపరీతంగా పెరుగుతున్నాయి. వీటిని చూసుకో స్వామి. మీకు అధికారం ఇచ్చారు, 5 ఏళ్ళు మిమ్మల్ని ఏలమని ఇచ్చారు ప్రజలు. ప్రజలకు మంచి చేయండి. నేను రెడ్ బుక్ రాశాను, నేను ఎల్లో బుక్ రాశాను, నేను గ్రంథాలు రాశాను, ఎవరికి ఉపయోగం ఇయ్యి? ప్రజలకు ఏమైనా చెయ్యు, ప్రజలు నేను మెచ్చుతారు. నువ్వు రాజ్యాంగం సృష్టించేస్తానంటే ఆ రాజ్యాంగాన్ని నువ్వు ఈ 5 ఏళ్ళు అమలు చేయగలవేమో, తర్వాత అమలు చేయలేవు. తర్వాత 2.0 సినిమా ఇంకో రేంజ్లో ఉంటుంది.